నమస్కారం. ఆకాశంలో ఎగిరే డ్రోన్లు లక్షలాది మందికి వాళ్ల సొంత ఇంటిపై హక్కునిస్తున్నాయంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల తలరాతను మారుస్తున్న స్వామిత్వ అనే ఓ అద్భుతమైన పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. తరతరాలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక పెద్ద సమస్య ఉండేది. అదేంటంటే ప్రజలు వాళ్ల సొంతిళ్లలోనే ఉంటున్నారు, తరతరాలుగా ఉంటున్నారు. కాని ఆ ఇల్లు వాళ్లదే అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క కాగితం ముక్క కూడా లేదు. ఎందుకలా? ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్లు నివసించే ప్రాంతాల్ని ఎవరూ అధికారికంగా సర్వేనే చేయలేదు. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటికి సరైన పత్రాలు లేవనుకోండి, అది మనదే అని ఎలా నిరూపించుకుంటాం? అదెంత కష్టమో కదా. ఇదే ప్రశ్న లక్షలాది మంది గ్రామస్తుల్ని ప్రతిరోజూ వేధించింది. సరిగ్గా ఈ ఒక్క సమస్యను పరిష్కరించడానికే వచ్చింది స్వామిత్వ పథకం. అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుందంటే ఆబాది ప్రాంతం అనే ఒక్క పదంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే గ్రామంలో జనం నివసించే ఏరియా అనమాట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే పాతకాలపు సర్వేలో వ్యవసాయ భూములన్నింటినీ కొల్చారు, కాని జనం నివసించే ఈ ఇళ్లను, ఈ వీధుల్ని మాత్రం ఎందుకో వదిలేశారు. అందుకే అవి రికార్డులకెక్కకుండా పోయాయి. చూడండి, సరైన పత్రాలు లేనప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు కేవలం ఓ 4 గోడల నిర్మాణంలా ఉండిపోతుంది. అందులో నివసించొచ్చు, అంతే. దాన్ని హామీగా పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోలేరు, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడానికి ఉపయోగించలేరు. అందుకే దీన్ని ఎకనామిస్టులు డెడ్ అసెట్ అంటే నిర్జీవ ఆస్తి అంటారు. ఇది తరతరాలుగా ఎన్నో కుటుంబాల ఎదుగుదలకు ఓ పెద్ద అడ్డంకిలా మారింది. సరే, మరి ఇన్ని సంవత్సరాల ఈ పెద్ద సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఓ భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. అదే స్వామిత్వ పథకం. అసలు స్వామిత్వ అంటే ఏంటి? దాని పూర్తి రూపం సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. పేరో కొంచెం పెద్దగానే ఉంది కదా, కానీ ఇందులో ఒకే ఒక పదం చాలా చాలా ముఖ్యం. అదేంటంటే టెక్నాలజీ. ఈ మొత్తం పథకానికి ప్రాణం పోసింది ఇదే. ఈ పథకం పేరులోనే దాని అసలు ఉద్దేశం దాగి ఉంది. స్వామిత్వ అంటేనే యాజమాన్యం, ఓనర్షిప్. అంటే ప్రతి ఇంటి యజమానికి వాళ్ల ఆస్తిపై మొట్టమొదటిసారిగా ఒక అధికారిక, చట్టపరమైన హక్కుపత్రాన్ని అందించడమే దీని ముఖ్య లక్ష్యం. ఈ పథకం మాస్టాభం ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించండి. దేశవ్యాప్తంగా దాదాపు 6,62,000 గ్రామాలని మ్యాపింగ్ చెయ్యాలన్నది టార్గెట్. ఇది మామూలు విషయం కాదు. స్వాతంత్రం వచ్చాక మన దేశంలో జరుగుతున్న అతి పెద్ద భూసర్వేల్లో ఇది కూడా ఒకటి. సరే, ఇంత పెద్ద పనిని అసలు ఎలా చేస్తున్నారు? ఆకాశం నుంచి ఈ మ్యాపింగ్ ఎలా జరుగుతోంది? దీని వెనక ఉన్న టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, పాత పద్ధతులకి ఇప్పటి టెక్నాలజీకి ఎంత తేడా ఉందో. ఒకప్పుడు మనుషులు టేపులు పట్టుకుని నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కొల్చేవాళ్లు. కాని ఇప్పుడు ఆకాశంలో డ్రోన్లు ఎగురుతూ కొన్ని గంటల్లోనే మొత్తం గ్రామాన్ని మ్యాప్ చేస్తున్నాయి. అది మామూలు ఖచ్చితత్వంతో కాదు, సెంటీమీటర్ లెవెల్ యాక్యురసీతో. టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పు అంటే ఇదే. ఈ మొత్తం ప్రాసెస్లో హీరోలెవరో తెలుసా? అవే డ్రోన్లు. వీటిని ఆకాశంలో కళ్ళు అని చెప్పొచ్చు. ఇవి గ్రామం పైనే ఎగురుతూ ఒకదాని పక్కన ఒకటి వేల కొద్దీ ఫోటోలు తీస్తాయి. అచ్చం ఒక పజిల్ ముక్కల్లాగా అన్నమాట. ఆ తర్వాత ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఈ ఫోటోలన్నింటినీ కలిపి ఆ గ్రామానికి ఒక ఖచ్చితమైన డిజిటల్ బ్లూప్రింట్ లేదా ఒక డిజిటల్ ట్విన్ ను తయారుచేస్తుంది. అయితే ఇక్కడ డ్రోన్లు మాత్రమే కాదు, తెర వెనుక మరో సైలెంట్ హీరో కూడా ఉంది. అదే కోర్స్ నెట్వర్క్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకోండి. మనం గోడకి ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టేటప్పుడు అది స్ట్రెయిట్గా ఉందో లేదో చూడ్డానికి ఒక స్కేల్ వాడతాం కదా. అలాగే ఈ కోర్స్ నెట్వర్క్ అనేది నేలమీద ఏర్పాటు చేసిన ఒక సూపర్ యాక్యురేట్ జీపీఎస్ గ్రిడ్ అన్నమాట. డ్రోన్ తీసిన మ్యాప్లోని ప్రతి అంగుళం, ప్రతి సరిహద్దు ఖచ్చితంగా సరైన చోట ఉండేలా ఇది చూసుకుంటుంది. సరే, ఈ టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ ఒక సాధారణ గ్రామస్తుడికి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. ఫస్ట్ అధికారులు గ్రామసభ పెట్టి అందరికీ దీని గురించి వివరిస్తారు. తర్వాత ప్రతి ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటి హద్దుల చుట్టూ సున్నంతో గీతలు గీస్తారు. ఇది నా స్థలం అని మార్క్ చేస్తారన్నమాట. ఆ తర్వాత డ్రోన్ వచ్చి ఈ గీతలతో సహా అన్నింటినీ ఫోటోలు తీస్తుంది. ఆ వచ్చిన మ్యాప్ని అందరికీ చూపిస్తారు. అందరూ చూసి అవును, మా హద్దులు కరెక్ట్గా ఉన్నాయి అని ఒప్పుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ల చేతికి చట్టబద్ధమైన ప్రాపర్టీ కార్డు వచ్చేస్తుంది. అంతే. మంచిది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం.
ఆ ప్రాపర్టీ కార్డు చేతికి వచ్చాక ఒక కుటుంబం జీవితంలో అసలు ఏం మారుతుంది, దాని శక్తి ఏంటి? ఈ ప్రాపర్టీ కార్డే మొత్తం స్వామిత్వ పథకం యొక్క ఫైనల్ ప్రాడక్ట్. ఇదేదో మామూలు కార్డు కాదు, ఇది ప్రభుత్వం జారీ చేసే ఒక అధికారిక చట్టబద్ధమైన డాక్యుమెంట్. తరతరాలుగా ఏ ఆధారం లేకుండా ఉన్న వాళ్లకి ఈ కార్డు ఒక భరోసాని, ఒక గుర్తింపునిస్తుంది. అసలైన మ్యాజిక్ మొదలయ్యేది ఇక్కడే. ఈ ఒక్క కార్డుతో ఆ ఇల్లు కేవలం నివసించే చోటుగా కాకుండా ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ అసెట్గా మారిపోతుంది. అంటే ఆ కార్డు చూపిస్తే బ్యాంకులు లోన్లిస్తాయి, ఆస్తికి సంబంధించి గొడవలు తగ్గుతాయి, అన్నింటికన్నా ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఆస్తిని ఎలాంటి భయం లేకుండా బదిలీ చేయవచ్చు. ఇప్పటిదాకా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి కలిగే లాభాల గురించి మాట్లాడుకున్నాం. కానీ దీని ప్రభావం అంతటితో ఆగిపోదు. మొత్తం గ్రామానికి దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక గ్రామానికి ఒక యాక్యురేట్ మ్యాప్ ఉందంటే దాని అర్థం ఆ ఊరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ దొరికినట్టే. ఎక్కడ రోడ్డు వెయ్యాలి, ఎక్కడ స్కూల్ కట్టాలి, చెరువు ఎక్కడుంది, ఇలాంటి ప్లానింగ్ అంతా చాలా సులభమవుతుంది. అంతేకాదు, ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించుకోకుండా కాపాడటం కూడా తేలికవుతుంది. ఈ ఖచ్చితమైన రికార్డుల వల్ల గ్రామ పంచాయతీలు చాలా పవర్ఫుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ ఊరికి ఏం కావాలో వాళ్లే స్పష్టంగా ప్లాన్ చేసుకోగలరు. ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా నిధులు సమకూర్చుకోగలరు. అంటే వాళ్ళ కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతారు. ఇదే నిజమైన గ్రామ స్వరాజ్యమంటే. మొత్తంగా చూస్తే ఈ భారీ ప్రయత్నం వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ప్రభుత్వ మాటల్లోనే చెప్పాలంటే గ్రామీణ భారతదేశం కోసం ఒక సమీకృత ఆస్తి ధృవీకరణ పరిష్కారాన్ని అందించడం. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ వాళ్ల ఆస్తిపై ఒక క్లియర్, లీగల్ హక్కును కల్పించడం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక డిజిటల్ మ్యాప్, కొన్ని ప్రాపర్టీ కార్డులు, ఇవి నిజంగా ఒక దేశ భవిష్యత్తును, గ్రామీణ ప్రజల జీవితాలను మార్చేగలవా? స్వామిత్వ పథకం దీర్ఘకాలంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఆలోచించాల్సిన విషయమిది.